ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఉదయకాలమందు దావీదును బట్టి పౌలును బట్టి అన్న విషయాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదును బట్టి దేవుడు ప్రజలకు మేలు చేశాడు, పౌలును బట్టి గలతీ సంఘానికి ప్రభు మేలు చేశారు అని ఈ యొక్క ఉదయకాలమందు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. యోనాతానును బట్టి, రాజైన సౌలుకు కుమారుడు యోనాతాను రాజకుమారుడు. దావీదు సామాన్యమైన సైనికుడు, కానీ వారిద్దరికీ వల్లమారిన ప్రేమ, ఆ స్నేహం కుదిరింది వాళ్ళిద్దరికీ. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను, అలాగే గొర్రెలు కాసుకునేటువంటి దావీదు. ఎందుకు వాళ్ళిద్దరికి స్నేహం కలిసింది అంటే, దావీదు వెళ్ళి గొల్యాతును జయించాడు. జయించినప్పుడు యోనాతానికి దావీదుతో స్నేహం చెయ్యాలనిపించింది. ఆ ప్రేమ ముదిరింది. ఒకరిని ఒకరు చూచుకోకుండా ఉండలేని పరిస్థితి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు గనక చూస్తే, యోనాతాను దావీదుకు 4 బహుమానాలు ఇచ్చాడు. వారిద్దరూ ప్రాణ స్నేహితులుగా ఉన్నప్పుడు వారు ఒకరితోనొకరు ప్రమాణం చేసుకున్నారు. నేను బ్రతుకుతే నీ పిల్లల విషయమై పూచీ తీసుకుంటాను అని ఇరువురు ప్రమాణం చేసుకున్నారు. గిల్బోవా పర్వతంపై జరిగిన యుద్ధంలో సౌలు గాని, సౌలు కుమారులు గాని అంటే యోనాతాను కూడా చనిపోవటం జరిగింది. దావీదు క్రొత్తగా రాజయ్యాడు. రాజ్యానికి రాగానే యోనాతానును బట్టి, నేను ఉదయం మాట్లాడుకున్నాం కదా, దావీదును బట్టి దేవుడు ప్రజలకు మేలు చేశాడు. పౌలును బట్టి గలతీ సంఘానికి మేలు జరిగింది. అలాగే దావీదు రాజు అవగానే మేలు చేయాలి అనుకున్నాడు. ఎవరిని బట్టి? యోనాతానును బట్టి. ఎవరికి మేలు చేయాలనుకున్నాడు? యోనాతాను పిల్లలకి మేలు చేయాలి అనుకున్నాడు. అందుకే రాజ్యంలోకి రాగానే అడిగాడు కదా, నేను ఉపకారం చూపడానికి సౌలు వంశంలో ఎవరైనా ఉన్నారా అని దావీదు విచారించాడు. ఎవరూ లేరని తలస్తుండగా, సౌలు పనివాడు సీబా అనేవాడు యోనాతాను కుమారుడు మెఫీబోషెతు అనే కొంటి కాళ్లవాడు లోదేబార్ అనే ఊళ్ళో ఉన్నాడని దావీదుతో చెప్పాడు. దావీదు మెఫీబోషెతుని పిలిచి అతనిని అతని తండ్రి అయిన యోనాతానుని బట్టి ఆదరించాడు. దావీదింటిలో మెఫీబోషెతు గృహ నిర్వాహకుడయ్యాడు. రాజు దావీదుతో రోజు కలిసి భోజనం చేశాడు. యోనాతానుకు దావీదు స్నేహాన్ని బట్టి ఇంత యోగ్యత వచ్చిందో గమనించండి. అలాగే మనకు యేసుతో స్నేహం ఉంటే యేసయ్యను బట్టి నీకు పరలోకం దొరుకుతుంది. అర్థం చేసుకొని రక్షించబడి యేసయ్య సహవాసానికి, స్నేహానికి రమ్మని ఉదయకాలమందు జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు దావీదు యోనాతాను కుమారుడికి మెఫీబోషెతుకి మేలు చేయడానికి గల కారణం యోనాతానును బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా స్నేహితుడు గనక అతని బిడ్డలకి నేను మేలు చేయాలి అని. కనుక యేసయ్యతో ఈరోజు నీవు స్నేహం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలాగే సమరయ స్త్రీని బట్టి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనంలో చూస్తే, సమరయ స్త్రీ అని ఒక ఆమె ఉంటుంది బైబిల్లో. సుకారు పట్టణము బావి యొద్ద యేసయ్య ఈమెను కలుసుకున్నారు. యేసయ్య ఆమెతో మాట్లాడారు. దావీదు చెప్పినట్లు, నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి అన్నట్లు సమరయ స్త్రీకి తన గుండెల్లో దాగి ఉన్న పాపములన్నీ కనబడుతున్నాయి. యేసయ్యతో మాట్లాడుతూ ఉంటే, అవును, యేసయ్య మాటలు చదువుతున్నా,
యేసయ్య మాటలు వింటున్నా నిజంగా మన పాపాలు మన జ్ఞాపకం వస్తాయి. ఆమె తన దేహమును శరీరాశలకు కామమునకు అప్పగించుకున్న వ్యక్తి. యేసయ్య మాటలు విన్నప్పుడు ఆమె క్రితంలో ఆమెకు 5 భర్తలున్నారు. తన శరీరమును వారికి అప్పగించింది. ఇప్పుడున్నవాడు కూడా తన వాడు కాదు. తన శరీరము దేవుని ఆలయమని తలంచక పాపానికి అప్పగించుకుంది సమరయ స్త్రీ. పరిశుద్ధత తన శరీరమునకు తెలియదు. అట్టి స్త్రీ యేసయ్యని కలిసి ఆత్మీయ ఆరాధన ఏంటో తెలుసుకున్నది. తన పాపాన్ని ఒప్పుకున్నది. కొండ విడిచిపెట్టింది. రక్షణ తీసుకుంది. ఆమెను బట్టి, ఆమె మాటలు బట్టి, నడకను బట్టి, చూచే అందరికీ ఆమెలో కలిగిన మార్పును బట్టి, పవిత్ర జీవితాన్ని బట్టి, ఆమె మాటల్లో కనబడు పరిశుద్ధతను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు యేసయ్యనందు విశ్వాసముంచారు. హల్లెలూయా. ఆమె నడవడికలో కనబడిన మార్పును బట్టి ఎందరో మారారు, క్రీస్తు వైపుకు మళ్ళుకున్నారు. మరి మన సంగతి ఏమిటి? చర్చికి రాకముందు ఎలాగున్నావో వచ్చాక కూడా అలాగే ఉంటే ఏమి లాభము? రక్షించబడి పవిత్రంగా జీవిస్తే నిన్ను బట్టి అనేకులు రక్షించబడతారు కదా. నిజంగా ఇంత ఘోర పాపంలో ఉన్న సమరయ స్త్రీ నడక మారింది, మాటలు మారాయి, జీవితం మారింది, తలంపులు మారాయి, నిజంగా పరిశుద్ధురాలుగా అయింది. ఇలాంటి ఆవిడే మారితే నిజంగా మరి మనమేంటి అనుకున్నారు ఊరి వాళ్ళు. యేసయ్య వైపు ఆవిడని బట్టి మారారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నిజంగా దావీదుని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. దావీదు కూడా అందరి వలె పాపం చేసిన వాడే. కానీ అతని పాప ఒప్పుకోలు. తానెంత లోతులో, ఎంత పాపములో ఉన్నాడో, ఎంత పాపములో పడ్డాడో అంతకన్నా లోతుకు హృదయాన్ని త్రోకున్నాడు. తన పరుపును కన్నీటితో కొట్టుకుని పోయేలాగా ప్రార్థన చేశాడు. కనుక దేవుడు దావీదును అంతగా లోతుగా క్షమించి పైకెత్తాడు. అందుకే 72వ కీర్తన 17వ వచనంలో ఉంది, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడునంత కాలము చిగుర్చును, అతనిని బట్టి మనుషులు దీవించబడుదురు, అతడు ధన్యుడందురు, ఇశ్రాయేలు దేవుడు అతనిని బట్టి స్తుతించబడును గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. దావీదు దేవునికి ఆ దీవెనికి అర్హుడు కాదు. వాస్తవంగా అతని పాప జీవితంలో కానీ, అతడు పశ్చాత్తాపడిన తర్వాత కానీ అతడు వెలిగించబడ్డాడు. ఇక అతని మాదిరి జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాడు. మానవులకు ఆశీర్వాదం దొరికింది కదా. ఈ విధంగానే రక్షించబడే ప్రతి వ్యక్తి ద్వారా అనేకులు దీవించబడతారు. ఆ రకమైన వ్యక్తిగా నువ్వు మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిజంగా మనుషులున్నంత కాలము, సూర్యుడున్నంత కాలము అతని పేరు నిత్యము నిలిచేదిగా. ఎవరి పేరు? దావీదు పేరు. దావీదు నిజంగా అంత ఘోరమైన పాపం చేసినా ఎంత లోతుగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడో అందువల్ల దేవుడు అతన్ని క్షమించాడు. ఈరోజు దావీదును బట్టే అనేకులు దీవించబడేలాగా, అనేకులకు మేలు కలిగేలాగా దావీదు గురించి ప్రభు మాట్లాడుతున్నారు. యోనాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, యోనా దేవుని సేవకుడు. దేవుడి ఆజ్ఞాపించి నినివేకు వెళ్ళమన్నారు. దాని పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత వస్తుందని చెప్పి అతనికి కావలసిన ఆ డబ్బు కేవు దేవుడిచ్చి పంపించాడు. కానీ యోనా నినివేకు వెళ్ళి తర్షీషు వాడెక్కాడు. దేవుడు ఒక దిక్కులో వెళ్ళమంటే యోనా మరో దిక్కులో వెళ్ళాడు. అలజడి ఎక్కువైంది. ఓడ మునిగే పరిస్థితి వచ్చింది. ఓడవారు వెతికి చూడగా యోనా అడుగు బాగానే నిద్రిస్తున్నాడు. వారు ఎవరిని బట్టి మాకు ఈ దుర్గతి సంభవించునో, నీ పేరేమి అని అడిగారు. 10వ వచనంలో యోనా తాను దేవుని సన్నిధి నుండి పారిపోతున్నట్లుగా 12వ వచనంలో చెప్తాడు. యోనా పలికిన మాట
నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను వచ్చినది అని ఒప్పుకున్నాడు. యోనా ఒప్పుకున్నాడు, నన్ను బట్టే ఈ తుఫాను వస్తుంది, నన్నెత్తి ఈ సముద్రంలో పారవేయండి అని చెప్తాడు. ఆత్మలో తన తప్పు తీర్మానము ఎంతమంది ప్రాణాలకు ముప్పు తెచ్చిందో అర్థమైంది. నిజంగా నేను వెళ్ళటం నా తీర్మానం కరెక్ట్ కాదు. దేవుడు ఒక దిక్కులోకి వెళ్ళమంటే నేను ఒక దిక్కులోకి వెళుతున్నా. అందుకే ఈ ఓడ మీదకి ప్రమాదం వచ్చింది. నన్ను బట్టే ఈ ఓడలో ఉన్న వారికి నష్టం కలుగుతుంది. నన్ను బట్టి నినివే వారికి మేలు జరగాలని కోరి దేవుడు నన్ను వెళ్ళమన్న చోటికి వెళ్ళనందున నా వలన కీడే రాబోతుంది. నన్నెత్తి సముద్రంలో పడవేయండి. ఆ రీతిని సముద్రంలో పడవేయబడ్డాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఒక పాపి తన తప్పును లోతుగా ఒప్పుకుంటే దేవుడు ఏ రకమైన భద్రత కల్పిస్తాడో చూడండి. యోనా జీవితంలో చూడొచ్చు. గొప్ప మత్స్యానికి, చేపకి యోనాని మృంగాలని ఆజ్ఞ ఇచ్చాడు. దాని కడుపులో 3 దినాలు ఉన్నాడు. చేప కడుపులో యోనాకి ఆహారము, శ్వాసకు కావలసిన ఆక్సిజన్ ఆ చేప ద్వారా ఇప్పించాడు. దేవుడు యోనాకు 2వ అవకాశం కలగజేశాడు. నినివే పట్టణం యోనా ప్రబోధం విని ఆత్మలో కదిలిపోయింది. రాజులు, సామంతులు, సామాన్యులు రక్షించబడ్డారు. మనం యోనా జీవితాన్ని చూస్తే అతడు అవిధేయతలో నుండగా అందరకు అతనిని బట్టి శ్రమ వచ్చింది. చేప కడుపులో నుండి పశ్చాత్తాపడగా నినివే పట్టణము అతనిని బట్టి గొప్ప రక్షణ పొందుకుంది. గమనించారా? మనం చూచినట్లుగా దావీదుని బట్టి ప్రజలకు మేలు చేశాడు. యోనాతానుని బట్టి దావీదు తన కుమారుడైన మెఫీబోషెతుకు మేలు చేశాడు. పౌలును బట్టి గలతీ సంఘానికి మేలు కలిగింది. యోనాను బట్టి నినివే ప్రజలకు మేలు కలిగింది. సమరయ స్త్రీని బట్టి సమరయ ప్రజలకు దేవుడు మేలు చేశాడు. మరి మన సంగతి ఏమిటి? క్రైస్తవులు అంటున్నాం, చర్చికి వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, చర్చిలు కట్టిస్తున్నాం, ధర్మకార్యాలు చేస్తున్నాం. ఏమి లాభం? లోకస్తుల్లాగా రక్షించబడకుండా కనుక మనం ఎంతకాలం ఇతరులకి మన వల్ల మేలు లేకుండా, మన వల్ల మన సంఘాలకి, మనల్ని బట్టి మన కుటుంబాలకి, మనముంటున్న ప్రాంతానికి, మనం ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంత ప్రజలకు దేవుడు మనల్ని దీవెనగా మార్చాలనుకుంటున్నాడు. ఈ ఉదయకాలం మంది నేను నా చుట్టుప్రక్కల వారికి ఇబ్బందికరంగా ఉన్నానా, దీవెనకరంగా ఉన్నానా అని చెప్పబడిన మాటలు నిన్న మార్నింగ్ ఈరోజు మాట్లాడిన మాటలు ఒక్కసారి తలపోసుకోమని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ వందనాలు. ఈ మార్నింగ్ మాట్లాడిన మాటలు మాకు దీవెనకరముగా, మేము అనేకులకు మేలుకరముగా ఉంచండి. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆయుష్ ఆరోగ్యాలతో నింపి వారి కుటుంబాలలో ఈ దినం మేలు కలుగులాగున కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, చాట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.